ఆర్యవైశ్యులపై పంచు ప్రభాకర్ చేసిన ఆరోపణలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లతో కేటీవీ ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. కడప ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఫౌండర్ అయినటువంటి పడుచూరి వెంకటేశ్వరరావు ఇప్పుడు ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అతని గురించి ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఒక రకంగా ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయనతో మనము మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి వెంకటేష్ గారు, నిన్న మీరు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన ప్రెస్ మీట్ పెట్టి చాలా ఇదిగా మాట్లాడారు. అంటే వ్యక్తిగతంగా మీకు ఆయనకు ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయా? నేను ఎక్కడ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పైన ఆరోపణ చేయలేదే. ఏదైతే మా సామాజిక వర్గాన్ని కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడినాడో ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు తప్పక ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నేను ఇది చేయలేదు. అతని పేరు అక్కడ పొందుపరచడం తప్పక సామాజిక వర్గానికి ఇది సంబంధం లేదు. మా సామాజిక వర్గం పైన ఆ వ్యక్తి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించడం జరిగింది. మీ జాతి కులానికి సంబంధించి మీరొక్కరే రియాక్ట్ అయ్యారు. అంటే దానికి సంబంధించి ఓన్లీ కడపలో మాత్రమే ఉన్నారా? మిగతా చోట ఎక్కడా లేరా? దానికి ఎవరు స్పందించే మార్గం లేదా? అనేక మంది ఉన్నా కూడా ఇది ఒక ఆర్యవైశ్య జాతి మీద జరిగినప్పుడు ఎవరో స్పందించిన తర్వాతనే మేము స్పందిస్తాం, మేము స్పందించిన తర్వాత వాళ్ళు స్పందించాలనేటటువంటిది ఎక్కడ లేదు. ఒక వాసవి క్లబ్ యొక్క చార్టర్డ్ ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ మాజీ వైస్ చైర్మన్గా కూడా నిన్న మీకు చెప్పడం జరిగింది. అనేక సంస్థలు ఉన్నాను కాబట్టి అతను మాట్లాడిన మాటల మా జాతిని చాలా తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. ఎందుకంటే మా జాతిని, మా కులాన్ని, మా వ్యాపారాలను, మా వృత్తిని ఇంత నీచంగా కించపరిచినప్పుడు మేము మా జాతి ఏం చేసింది ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అనేది ప్రపంచమంతా తెలుసు. మా ఆర్యవైశ్యులు ఎలాంటి సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ప్రపంచానికి తెలుసు తప్పక ఇలాంటి వ్యక్తులకు తెలియదు. కాబట్టి ఇలాంటి మూర్ఖులు వయసులో గురించి, వయసు జాతిలో వచ్చి, వలస కులాల గురించి, వ్యాపారాల గురించి, మా యొక్క లెక్కల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కరాఖండిగా చెప్పడం జరిగింది. మీకు ఇంకా అనేక సంఘాలు, అనేక సంస్థలు ఉన్నాయి. తర్వాత దానిలో ఎంతోమంది సీనియర్గా ఉన్నటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎన్ని సంవత్సరాల నుంచో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేని ఒక రియాక్షన్ మీ ఊరికి ఎందుకు వచ్చింది? మీలో కూడా ప్రత్యేకంగా మీరు మాత్రమే ఎందుకు అంత ఇదిగా రియాక్ట్ కావాల్సి వచ్చిందంటారు? ఇది ఆల్రెడీ యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్పందించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే రాజకీయపరమైన ఆరోపణలు కానీ, ఇతర బడా పారిశ్రామిక వ్యక్తులు కానీ లేకుంటే ఇలాంటి చిల్లర వ్యక్తులు కానీ ఆరోపణలు చేసినప్పుడు రాష్ట్ర మహాసభ ఏం చేస్తుందంటే ఈ యొక్క వ్యక్తుల యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళను పెంచి పోషించేటటువంటి రాజకీయ పార్టీలపైన కూడా మా యొక్క మహాసభ తీవ్ర ఆవేదన తెలిపి నిరసన తెలియజేస్తుంది. దురదృష్టకరం ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ దీనిపైన స్పందించకపోవడం అత్యంత బాధాకరం. 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహాసభ యొక్క ఏర్పాటే ఈ లక్ష్యం. దాన్ని అది దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. మా ఆర్యవైశ్యులు కూడా భావిస్తున్నారు. అనేక మంది కూడా నాకు ఫోన్లో చెప్తున్నారు, అన్న ఇంత జరిగినాక కూడా ఒక్క కనీసం స్పందన లేదంటే ఎంతో బాధాకరంగా అందరిలో ఉంది. అది ఆవేదన మాలో కూడా ఉంది, కాకపోతే మేము చెప్పుకోకూడదు, కానీ స్పందిస్తారని ఆశిస్తాం. ఇది ఒక కర్నూలు జిల్లాలో తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీకి మధ్య జరిగినటువంటి విమర్శలు. అవి అక్కడ లోకల్గా అక్కడుండే పరిస్థితుల్లో చేసుకున్నటువంటి విమర్శలకు అది మీకేం సంబంధం అని మీరు ఇంత ఇదిగా రియాక్ట్ అవుతున్నారు? నేను అదే కదా చెప్తున్నా. కర్నూలులో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఏమైనా విమర్శలు చేసుకోండి, ఎలాంటి ప్రత్యారోపణలు చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసుకున్నా మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇందులో కులాన్ని, మతాన్ని, వర్గాన్ని కించపరచొద్దన్న అతని అలిగేషన్ మీరు చూడండి. మీ యొక్క జాతి లక్షణం మీది, పచరికా పాముకు తక్కువ, వానపాముకి ఎక్కువ, మా కులం అసలు మా కులం ఏమన్నా మాట్లాడిందా? అక్కడ కర్నూలులో వాళ్ళు మాట్లాడుకోమండి. వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. వాటిపైన మేము ఎక్కడ మాట్లాడలేదు. ఏ నాయకుడిని కానీ ఏ వర్గానికి కూడా అనుకూలంగా నేను మాట్లాడలేదు. నిన్న మాకు అవసరం లేని విషయం. మా కులం పైన మాట్లాడినప్పుడు మాత్రం మేము ఖండిస్తున్నాం తప్ప రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు మేము అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆరోపణలు వస్తాయి, ప్రత్యారోపణలు వస్తాయి. ఆరోపణలకు సమాధానం ఇచ్చుకోవాలా. ప్రత్యారోపణలు చేసినప్పుడు కూడా మనం ఆధారాలు చూపించే పరిస్థితులు ఉండాలి. అది రాజకీయ నాయకులకు సంబంధించిన విషయం. ఆ విషయానికి మాకు సంబంధం లేదు. బైరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, టీజీ భరత్ గారు కానీ వారు మాట్లాడుకునేటప్పుడు మేము ఎక్కడ కూడా వాళ్ళ మాటల్లో మేము కాంట్రవర్సీ పోలేదే.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పారిశ్రామికవేత్తల నుంచి టీజీ భరత్ గారు డబ్బులు వసూలు చేశారని చెప్పారు. దాని గురించి మీరు ఖండించవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఆయన టీజీ వెంకటేష్ గారు రెడ్లు మీసాలు దిగిన రెడ్లు కూడా మా దగ్గరకు వచ్చి నిలబడి చేతులు కట్టుకొని ఉన్నారు అనడం తప్పు. దాని గురించి మీరు స్పందించాలి, కానీ ఇవన్నీ స్పందించడం తప్పంటారు కాదా? ఇప్పుడు భరత్ గారి పైన ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు ఆయన కూడా మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నా తీసుకొని రండి అని ఆయన మాట్లాడినాడు. వాళ్ళు కేసులు పెట్టుకున్నారు. అసలు వాటి యొక్క కాంట్రవర్సీలోకి మేము పోదలుచుకోలేదు, మాకు సంబంధం లేదు. అది రాజకీయపరమైన విషయాలు. టీజీ వెంకటేష్ గారు ఏమైనా మా కులం గురించి మాట్లాడితే చెప్పమండి, తప్పేముంది. అది ఎవరైనా కూడా వాళ్ళు కూడా ఖండించవచ్చు. టీజీ వెంకటేష్ గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా కూడా తప్పు మాట్లాడితే ఖండించవచ్చు. నాకు తెలిసి టీజీ వెంకటేష్ గారు ఎక్కడ కూడా వారి కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదే. చిన్నపిల్లకాయ నువ్వు కొంచెం పైకి ఎదుగుతున్నావు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పాడు తప్పక ఎక్కడ ఆయన కులాన్ని కించపరిచినట్టు మాకైతే మేము చూసిన వీడియోలు ఎక్కడ లేదు. ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు చెప్పినట్లు రెడ్లు మీసాలు తిరిగిన రెడ్లు కూడా మా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని పనులు చేయించుకున్నారు అనడంలో మీరు చెప్పిన దానికి కులాల మధ్య మీ జాతి కదా మొదటగా విద్వేషాలు రెచ్చగొట్టడం కారణం మీరంటారు కదా, మీరే కాదా? టీజీ వెంకటేష్ గారు రెడ్లు మా దగ్గర చేతులు కట్టుకొని నిలబడినారనే మాట ఇప్పుడు చెప్పలేదండి. ఆయన చెప్పిన మాట లేదంటే ఈ కర్నూలు జిల్లాలో పెద్ద పెద్ద మీసాలు మెలేషన్లు కూడా మాతో పాటు అంటే మా ఆర్యవైశ్యులతో పాటు స్నేహపూర్వకంగా కలిసి బతకడానికి ఇష్టపడ్డారంటే స్నేహంతో పెంచుకోవడానికి ఇష్టపడినారని తప్పక దాన్ని అపార్థం చేసుకుంటే ఎట్లా? ఆయన కులాన్ని ఎక్కడ చెప్పలేదే. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మాకు సత్సంబంధాలు ఉన్నాయనే ఉద్దేశాన్ని ఆయన ప్రకటించారు తప్పక రెడ్ల సామాజిక వర్గాన్ని కానీ ఇతర వ్యక్తులు కానీ ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు. టీజీ వెంకటేష్ గారికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి జరిగిన ఈ వాగ్వాయుద్ధంలో మీరు ఎట్లయితే టీజీ వెంకటేష్ గారికి సపోర్ట్ చేశారో ప్రభాకర్ గారు కూడా ఆయన సామాజిక వర్గానికి సపోర్ట్ చేసినట్లు కాదా? మరి నేను అదే చెప్తున్నా, ఎక్కడ కూడా టీజీ వెంకటేష్ గారికి మేము ఎక్కడ సపోర్ట్ చేసినాం. నిన్న టీజీ వెంకటేష్ గారి పేరు కూడా మేము నిన్న ప్రెస్ మీట్లో మేము తెలపలే. మీరు కావాలంటే చూసుకోండి. నేను ఎక్కడైనా మీకు చెప్పానా? నేను ఎక్కడ కూడా టీజీ వెంకటేష్ గారి పేరు చెప్పలేదు. ఎందుకంటే టీజీ వెంకటేష్ గారి మీద అభిమానం ఉండే వాళ్ళు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, వాళ్ళు స్పందిస్తారు. నేను మాట్లాడినంత మా సామాజిక వర్గం పైన అతను చేసినటువంటి నీచమైన అలిగేషన్లు ఖండించినాను తప్పక ఇలాంటి ఆరోపణలు చేయొద్దు, ఇది మా జాతి చేసినటువంటి రాష్ట్రానికి దేశానికి చేసిన కృషిని మీకు చెప్పాను. ఇంకొకటి ఎవరైనా సరే ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో అదే చెప్తున్నాం, మొన్న వైఎస్ఆర్సీపీలో అదే చెప్పాం, బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడినప్పుడు అదే మాట చెప్పాము, ఇంకా ఇతర వ్యక్తులు కూడా మాట్లాడినప్పుడు కూడా కరాఖండిగా మా వయసుల మీద ఏమన్నా కూడా మేము ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో హోదాల్లో పనిచేసినాం కాబట్టి కరాఖండిగా ఖండిస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆర్యవైశ్య సమాజానికి అండగా ఉంటాం. ముందు ఏదైతే ఇంతకుముందు పూర్వకాలంలో వయసులు మమ్మల్ని చూస్తే భయపడతారు, ఇలాంటి పిరికితనంతో ఆలోచన చేస్తారనే ఎవరికైనా ఒక పక్క మూలన ఉంటే అది కట్టి పెట్టుకోవాలా. వయసులు ఆ కాలంలో లేదు, ఇప్పుడు కాలం మారింది. ఎవడైనా సరే వయసుల గురించి కానీ జాతి గురించి కానీ నాయకుల గురించి కానీ కించపరిచే మాటలు మాట్లాడడం అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. అలాంటి వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు టీజీ వెంకటేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రత్యేకించి ఆర్యవైశ్యులలో ఇంకా చాలా మంది నాయకులు కూడా టీజీ వెంకటేష్ గారిని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కానీ వాళ్ళకెవరికి లేని స్పందన, వాళ్ళకెవరికి తగలని బాధ మీకు మాత్రమే ఎందుకు తగిలి మీరు ఎందుకు అంత స్పందించాల్సి వచ్చిందంటారు? నేను అదే కదా చెప్పింది. నేను టీజీ వెంకటేష్ గారి గురించి ఇక్కడ నిన్న ప్రెస్ మీట్లో లేదు కదా. టీజీ వెంకటేష్ గారి గురించి వాళ్ళు స్పందించలేదంటే అది వాళ్ళ దురదృష్టం. వాళ్ళు మా నాయకుడు అని చెప్పుకున్నారు, మాకు ఇదని చెప్పుకున్నారు, స్పందించలేదంటే వాళ్ళది మనకు సంబంధం లేని విషయం. అది వాళ్ళ మంచి ఉద్దేశంతో స్పందించలేదో చెడు ఉద్దేశంతో స్పందించలేదో మనకు సంబంధం లేని విషయం. టీజీ వెంకటేష్ గారి విషయంలో నేను ఎక్కడ కూడా స్పందించలేదు. మా ఆర్యవైశ్య సామాజిక వర్గంపై నేను ఇచ్చిన ప్రెస్ మీట్లో మీరు చూసుకోండి, 4 పాయింట్లు చెప్పా. ఆ 4 పాయింట్లు కూడా మా జాతికి సంబంధించినవి తప్పక రాజకీయపరమైనటువంటి విషయాలు నేను మాట్లాడలే. ఒకవేళ టీజీ వెంకటేష్ గారికి అనుకూలంగానో లేకుంటే ఇంకోటి మాట్లాడాలంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి మాట్లాడే వాళ్ళము. మాకేం అవసరం ఉంది? సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా మాకు కాంట్రవర్సీ అనిపించలేదు. వారు కూడా ఈయన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పాడు, ఆయన ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పుకుంటున్నారు. అవి రాజకీయపరమైన విమర్శలు. ఈరోజు విమర్శలు చేసుకుంటారు, రేపు 2 పార్టీలలో ఒకటే కలిసి కూర్చుంటారు. కాబట్టి వాళ్ళ విషయాలు మనకెందుకు? మనకు సంబంధం లేని విషయం. తెలుగుదేశం బీజేపీకి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడు జగన్ పైన చేస్తాడు, రేపు పొద్దున మళ్ళీ కలిసిపోతా అంటారు. ఈ రాజకీయాలు సర్వసాధారణం కాబట్టి వాటితో నాకు అవసరం లేదు. టీజీ వెంకటేష్ గారి యొక్క విషయం నేను ఎక్కడ కూడా నేను పేరు కూడా ప్రస్తావించలేదు. మీకు ఎవరు చెప్పినారో నాకైతే తెలియదు, కానీ టీజీ వెంకటేష్ గారి విషయంలో నేను ఇన్వాల్వ్ కాలేదు. అది రాజకీయంగా మాట్లాడుకుంటా మనకు రేపు పొద్దున టీజీ వెంకటేష్ గారు మాట్లాడతారు, సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడతారు, అది మనకు సంబంధం లేదు ఈ విషయం. అట్లాగే ఇంకొక విషయం చెప్పండి, కడపలో కొందరు ప్రముఖులు ఆర్యవైశ్యులు నాకు తెలిసిన వాళ్ళతో
అడిగిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో టీజీ వెంకటేష్ గారు మీ పైన ఏదో కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని, తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్లి కర్నూలు పోలీస్ స్టేషన్లో పెట్టారని ఒక సమాచారం ఉంది. అది నిజమేనా? ఎందుకు చేయించారు? ఇవన్నీ ఒకరు ఎవరో చెప్పుకునే మాటలు అవన్నీ మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు సంబంధించినటువంటి మా కులంలోని ఒక ఇష్యూ. ఆ ఇష్యూను మనం పబ్లిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది సర్వసాధారణంగా మా కమ్యూనిటీలో చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. వాటిపైన మేము వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ బేస్ చేస్తాను తప్పక దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మీరే చెప్తున్నారు ఇప్పుడు దాకా టీజీకి అనుకూలంగా మీరున్నారని, ఆ టీజీ గారు నన్ను లోపల ఇచ్చారనేది ఆరోపణలు చేస్తున్నారని. కాబట్టి ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి ఆరోపణలు. నాకైతే ఎక్కడ కూడా ఆ ఇష్యూకు ఈ ఇష్యూకు సంబంధం లేదు. కేసులు అంటావా, కేసులు అయినా మామూలు సర్వసాధారణ చెప్తే వాటిని ఎదుర్కొంటాం, ఫేస్ చేస్తాం. నేను టీజీ వెంకటేష్ నా మీద కేసు పెట్టినాడు కాబట్టి నేను ఆయనకు అనుకూలంగా ఎందుకు ఈరోజు నేను మాట్లాడతానని మీరు ఊహించారు. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నలో టీజీ వెంకటేష్ గారికి అనుకూలంగా మీరు రెడ్లకు అనుకూలంగా సిద్ధార్థ రెడ్డికి అనుకూలంగా అతనని మాట్లాడినారు. కాబట్టి ఈ కేసు అనేది అది ఒక సపరేటు సమస్య, దానికి దీనికి సంబంధం లేదని ముడిపెట్టద్దని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి, ఇక్కడున్న ఆర్యవైశ్యులు కొందరు సీనియర్స్ అంటే ఎప్పటి నుంచో సంఘ సేవకులుగా ఉండేటువంటి వాళ్ళు చెప్పే విషయం ఏమంటే, వెంకటేష్ గారు ఎందుకు ఇలా ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే ఆయనకి ఏదో పదవి కావాలా, పబ్లిసిటీ కావాలా, దానికోసమే ఇట్లా ప్రెస్ మీట్లు పెడుతుంటాడు అని అంటున్నారు. అది నిజమా కాదా? ఒకవేళ నిజమైతే ఏ పదవులు మీరు ఆశిస్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే ఈ కడప నగరంలో నేను పొందినటువంటి పదవులు అత్యంత సీనియర్లు, అంటే వాళ్ళని తక్కువ చేయడం అనేది నా ఉద్దేశం కాదు, కానీ చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలాంటి పదవిని స్వీకరించలేదు. ఎందుకంటే మాది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లె గ్రామం నుంచి ఇక్కడికి వచ్చిన ఈ 30 సంవత్సరాలు ఎక్కడ కూడా నేను రాజకీయంగా కానీ లేకుంటే సంఘాల్లో కూడా పనిచేయను. 2017 నుంచి వాసవి క్లబ్ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా వెళ్తూ జిల్లా సంఘం సెక్రటరీగా, టౌన్ వైస్ ప్రెసిడెంట్గా, ఆర్యవైశ్య సంఘం సభ్యుడిగా, మన జిల్లా ఆర్యవైశ్య సంఘం సెక్రటరీగా ఉండి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలో కూడా అంత విధిగా ఎన్నికలు జరపలే. కానీ నేను జరిపిన విధంగా సక్రమంగా ఎవరు జరపలేదని ఒక మంచి పేరు తెచ్చుకున్నా. ఆ పేరు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర పొలిటికల్ వైస్ చైర్మన్గా అనేక సందర్భాల్లో నేను ఫైట్ చేస్తున్నా. నేను పొందిన పదవులు, నేను స్వీకరించినటువంటి పదవులు అనేది ఇంకొకరు ఆ స్థాయికి రావడం కూడా చాలా కష్టమైనది నా భావన. రెండోది ఏమంటే పదవులకు పరుచూరి వెంకటేశ్వర్ల అలంకారమే కానీ పరుచూరి వెంకటేశ్వర్లకు ఎప్పుడు కూడా పదవి అలంకారం కాదు. నా మాటల ద్వారా, నా వీడియోల ద్వారా మీరు చూడండి, నాకు ఎప్పుడు ఏ పదవి కావాలన్నా ఆ పదవికి ఈ వ్యక్తి తగ్గుతాడక నాకు పదవి వస్తుంది తప్పక నాకు ఈ పదవిని ఎవరిని అడిగింది లేదు. నన్ను నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా యొక్క ఫలితనాన్ని చూసి పదవులు వచ్చినాయి తప్పక నేను ఎవరిని అడిగింది లేదు. టీజీ వెంకటేష్ గారికి అనుకూలంగా మీరు ఏదైనా మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పదవి, మంచి పదవి ఇస్తారు, వస్తుందనే ఆలోచన కూడా ఉందని మీ సహచరులు చెప్తుంటారు. దాని గురించి ఏమంటారు? మరి అట్టేటప్పుడు నేను ప్రెస్ మీట్లో అనుకూలంగానే మాట్లాడాలి కదా. టీజీ వెంకటేష్ గారి మీద చాలా ఆరోపణలు వచ్చాయి, అది చూసాం. దురదృష్టకరం. ఒక సీనియర్ కాబట్టి అలాంటి ఆరోపణలు వారిపైన రాకూడదు. వచ్చినప్పుడు మొట్టమొదట ఆయనకు అనుకూలంగా ఖండించి ప్రెస్ మీట్ పెట్టాలా. నా ప్రెస్ మీట్లో ఎక్కడైనా సరే టీజీ వెంకటేష్ గారికి అనుకూలంగా ఒక్క మాట నేను మాట్లాడిన, అనుకూలంగా వ్యతిరేకంగా కానీ ఒక్క మాట అయినా మాట్లాడినట్టు నా మొత్తం వీడియో ఉంది, కావాలంటే మీకు ఇస్తాను, మీరు చూడండి. ఎందుకంటే ఇంత మాట మాట్లాడినా, ఇన్ని సంఘాలు ఉన్నా కూడా ఈ సంఘాల్లో చలనం లేకపోవడం గత వారం రోజుల కింద నాకు తెలిసి నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కూడా నేను వీడియో ద్వారా, వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాను. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీరు స్పందించండి, మీ బాధ్యతను స్వీకరించండి అని చెప్పా. కానీ వారం నుంచి వాళ్ళు ఆ కేసులు ఈ కేసులని కాలయాపన చేస్తుంటే ఇది మరుగున పడిపోతుంది ఈ సమస్య. ఇది వైశ్య జాతి గౌరవాన్ని వాడు ఇష్టానుసారంగా మాట్లాడారు కాబట్టి వాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా చలనం రావాలన్న ఉద్దేశంతో నిన్న ఆ కరుకు పదాలు, కఠినమైన పదాలను వాడాల్సి వచ్చింది తప్పక నాకు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలతో కానీ ఇంకో దాంట్లో కానీ ఎలాంటి సంబంధం లేదు. నేను ఈరోజు నగరంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండవచ్చు, కానీ ఒక పార్టీ ఉపాధ్యక్షుడిగా కానీ లేక మాజీ అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా కానీ నేను ఎక్కడ కూడా పార్టీని ఇక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. కేవలం కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేశాను. ఎందుకంటే మా జాతి గురించి ఒక 4 పాయింట్లు చాలా ఘోరమైన పదాలు వాడాడు కాబట్టి దానికి వ్యతిరేకంగానే మాట్లాడినా. ఇంకా మా జాతిలో ఇంకా స్పందిస్తారని ఆశిస్తున్నా, స్పందించాలని కోరుకుంటున్నా. నిన్న టీజీ వెంకటేష్ గారు, మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, మీరు 100 మందిని తెస్తే మేము 1000 మందిని తెస్తాము,
మీ నాలుక కోస్తా అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని అనడం సమంజసమేనా? నేను ఇప్పుడు ఆ యొక్క ఆరోపణలు ప్రత్యారోపణల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఇది నేను ఇప్పుడే ఇంతకుముందు మీకు చెప్పా, మీడియాలకు మీరు మాట్లాడుతున్నది కూడా. ఎందుకంటే నాకు వాళ్ళ ఆరోపణలతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఆయన 100 మంది అంటే వీళ్ళు 1000 మంది అనొచ్చు, వీళ్ళు 1000 మంది అంటే ఆయన 10,000 మంది అనుకోవచ్చు, కానీ మాకు సంబంధం లేదు కదా. ఎక్కడన్నా వయసులు ఎక్కడన్నా మాట్లాడినారు ఆ మాట, వాళ్ళు ఆరోపణ చేశారు. ఆయన 10 మంది తీసుకొచ్చుకొని ఇంకా 10 మంది తీసుకొచ్చుకుంటాడు, మామూలు సహజమే. దాన్ని అసలు ఆ కాంట్రవర్సీకి నేను వెళ్ళదలుచుకోలేదు. మీ దగ్గర డబ్బులు ఉండి నాలుగు కోస్తామని అన్న తర్వాతనే కదా పంచ ప్రభాకర్ కూడా వాళ్ళు సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేసే విధంగా మీ కులాన్ని కించపరిచినట్లు మాట్లాడినారా అని అనుకోవడంలో అది తప్పెందుకు అవుతుంది? మేమదే కదా చెప్పేది. మిమ్మల్ని అన్నప్పుడు మీరు మాట్లాడుకోండి, మీరు ఆరోపణలు చేసుకోండి, మీరు అలిగేషన్ చేసుకోండి. మీరు ఆరోపణలు చేసుకుంటున్నారు, అలిగేషన్ చేసుకుంటున్నారు, వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారు, దూషణలు చేసుకుంటున్నారు. మీరు చేసిన దూషణలు ఎన్ని ఉన్నాయి మీ వీడియోలో? అతని వీడియోలో ఒకసారి చూడండి. వ్యక్తిగత దూషణలు మాట్లాడినాడు. మేము ఎక్కడా నా వ్యక్తిగత దూషణలు మేము ప్రస్తావించినామా? లేదు కదా. నేను వ్యక్తిగత దూషణలు ప్రస్తావించలేదు. వ్యక్తిగత దూషణలు ప్రస్తావించాలంటే ఇంకా 1కి 10 ఇంతలు మాట్లాడగలుగుతామే తప్ప తగ్గే ప్రసక్తి లేదు. మా వైశ్య కమ్యూనిటీ పైనే అది ఎక్కువ దానిపైన నేను కాంట్రవర్ట్ చేశా. మా వాళ్ళలో ఇంకా చలనం రాకపోవడానికి బాధ కలిగి గత 10 రోజుల నుంచి చూసా. అతని ఆరోపణలు ఖండిస్తారేమో, అనేక సంస్థలు ఉన్నా కూడా వాళ్ళు ఖండించకపోవడాన్ని నేను చాలా బాధగా ఆవేదనగా నిన్న మాట్లాడాల్సి వచ్చింది. పార్టీల పరంగా ఎటువంటి విమర్శలు చేసుకున్నా మాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ కులాల మధ్య కులాల గురించి చిన్న చూపు చూసి చిన్నతనంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం మేము ఎప్పుడైనా స్పందిస్తాము. అంతేకాకుండా మిగతా ఆర్యవైశ్య సంఘ సభ్యులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దీని గురించి స్పందించాల్సిన అవసరం ఎంత ఉంది అని పడుచూరి వెంకటేష్ గారు అంటున్నారు. అంతేకాకుండా మాకు ఎటువంటి పదవుల కోసము ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిని ఒప్పించాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడైనా నా శక్తితోనే నా ప్రతిభతోనే పదవులు ఆశించి పదవులు చేసి దానికి వన్నె తెస్తానని అంటున్నాడు. కేటీవీతో శ్యామ్.